విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అరగుండ్లతో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు నిరసన తెలియజేశారు. డీఏలు, టీఏలు, సెలవులు, బకాయిలు తక్షణం విడుదల చేయాలని, లేకపోతే ఉద్యమం తప్పదని కార్మిక నాయకులు అన్నారు. జీవీఎంసీ కార్మికుల కోసం హెల్త్ కార్డ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ద్రాక్షగానే మిగిలిందని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఆ హామీని తుంగలో తొక్కారని కార్మిక సంఘం నాయకులు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 3.5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి మున్సిపల్ ఉద్యోగుల యొక్క డిఏలు, ఇంక్రిమెంట్లు, సెలవు జీతాలు, ఇతర సమస్యల వెంటనే పరిష్కారం చేయాలని, అలాగే హెల్త్ కార్డు పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు కూడా హెల్త్ అనేది కార్మికులకు అందం దాక్షగా మిగిలిపోయింది. అనారోగ్యంతో కార్మికులు చాలా ఇబ్బంది పడుతుంటే సొంత నిధులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హెల్త్ కార్డులు పనిచేయడం లేదని చెప్పి ఒక పక్క పర్మనెంట్ ఎంప్లాయీస్, మరో పక్క నుండి మేమేం గిత్తల కోరికలు కోరట్లేదు, ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల సందర్భంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ న్యాయం చేస్తానని, వారందరినీ రెగ్యులర్ చేస్తానని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం అది ఎంత పని అని చెప్పి ఇవాళ చెప్పినటువంటి ముఖ్యమంత్రి 3.5 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఈ రోజుకి సమస్య పరిష్కారం చేయకుండా, 4 ఏళ్ళు అయిపోతున్నా ఈ రోజుకి కూడా సమస్య పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తున్న తరుణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సమ్మెకు అనేది దిగడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేసి సమ్మెకు పిలిపించడంతో మేమంతా సమ్మెలో ఉన్నాం. సమ్మెలో ఉన్నప్పుడు ఏదైతే డిమాండ్లు పెట్టామో, చర్చలు పిలిచారో, ఫస్ట్ రోజు ఏదైతే మంత్రివర్గం చర్చలు నిర్వహించిందో అదే చర్చలు మళ్ళీ కొనసాగుతున్నాయి తప్ప చర్చల పేరుతో కాలయాపన చేస్తూ సమ్మెను కొనసాగించడానికి ప్రభుత్వమే కారణం అవుతుందనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం ప్రధానమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కనీస వేతనం పెంచకపోతే మాత్రం జీతాలు పెంచేంత వరకు కూడా మేము సమ్మెను కొనసాగిస్తామని చెప్పి దీనికి ప్రభుత్వ వైఖరి నిరసనగా ఇవాళ జీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అర్ధ శిరోమండలంతో ఇవాళ కార్మికులను నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇక ప్రభుత్వం ఎప్పటికైనా దిగిరాకపోతే మా సమ్మెను మరింత ఉధృతంగా వెళ్ళి అత్యవసర సర్వీసులు అయినటువంటి నీటి సరఫరా, ఎలక్ట్రికల్ విభాగాలు కూడా ఆఫ్ చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే హెల్త్ సర్వీస్ అలాగే రిలీజ్ చేసినప్పుడు కూడా జీతాలు పెంచమంటే ముఖ్యమంత్రి గారు తానేదో గొప్పగా ప్రవేశపెట్టాను, ఇది నేనొక్కరి దేశంలో అమలు చేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా గత 3.5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఇవి ఇప్పుడు